ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. పితృదోషాలు ఉన్నాయని చాలామంది బాధపడుతున్నారనుకోండి. నేను చెప్పినట్టు మీరు చేయండి. 100% మీకు పితృదోషం అనేది తొలగిపోతది. అయితే పితృదోషం ఉన్నప్పుడు మనకి ఏమైతదనంటే, మనం ఎంత సంపాదించినా గూడా మనం రూపాయి సంపాదించామనుకోండి, రూ. 2 ఖర్చు వస్తుంటది. తర్వాత మళ్ళీ మనం ఎంత డబ్బు మన ఇంటికి వచ్చినా డబ్బు నిలవదు. డబ్బు వెళ్ళిపోతూ ఉంటాది. తర్వాత మన ఇంటి లోపట మన పిల్లలు మన ముందే వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా పితృదోషమేనండి. మనకు పుట్టే పిల్లలు కూడా మనకు అనుకూలంగా పుట్టరనుకోండి, అది కూడా మనకు పితృదోషమేనండి. తర్వాత మనకు సంతానం లేక బాధపడుతున్నాం అనుకోండి, అది కూడా పితృదోషానికి కిందకి వస్తది. ఎదిగిన పిల్లలు కూడా తొందరగా మరణిస్తున్నారంటే అది కూడా మనకు పితృదోషమే అని వస్తది. మనం కష్టపడి ఎంత పని చేసినా డబ్బు మిగలడం లేదన్నప్పుడు అది కూడా మనకు పితృదోషం వస్తది. అయితే పితృదోషం అంటే ఈ జన్మలో మనం చేసిన తండ్రి గారికి మేము అన్ని మంచిగా చూసుకున్నాం అది కాదండి. మీకు పోయిన జన్మలో చేసుకున్న పితృదోషం అనేది మీ జాతక చక్రంలో